కానీ సర్వసంగ పరిత్యాగులైన ఒక స్వామీజీ ధర్మ సంస్థాపన కోసం కాషాయ గుడ్డలు కట్టిన స్వామీజీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చేయటం ఏంటి? అంటే ఈ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఆదిత్యనాథ్ యోగి గారిని ఎందుకు అడగరు, లేదా నార్త్ ఇండియాలో ఒక 16-17 మంది స్వామీజీలు గెలిచి ఎంపీలోకి వెళ్ళారు? అది కరెక్ట్. అసలు వాళ్ళు ఎవరిని అడిగిన ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతారు? అంటే మనకి ఇక్కడ మీరు అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరిని అక్కడ అడగలేము మనం. అందుకని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, ఇప్పుడు మనిషి అన్నవాడు నేను ఓటేస్తాను, నాకు నచ్చిన నాయకుడికి ఓటేస్తాను కదా. ఎందుకని? ఇతను ఇది చేస్తాడు, ఇది చేస్తాడు, లేదా నాకేం చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటేస్తాను. ఈ 2 రకాలే ఉంటాయి ఓటింగ్ లో. ఇతని వల్ల నాకేం జరిగింది, నాకు మంచి చేశాడా లేదా అనేది ఆలోచించి ఓటేయడం. లేదు ఇతని వల్ల సమాజం బాగుపడుతుందా, ధర్మం బాగుపడుతుందా, దేశం బాగుపడుతుందని ఆలోచించి ఓటేయడం. పరిపూర్ణానంద గారి రోల్ మోడల్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్. అలా కాదు బోల్డ్ మంది స్వామీజీలు వచ్చారండి. హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణలో మొట్టమొదటిసారి ఒక స్వామీజీ ఇక్కడ కూడా పోటీ చేశారు తెలంగాణలో. బట్ మీరు అన్నట్టుగా నార్త్ లో ఉన్న సౌత్ అటువైపు ఉన్న పరిస్థితి ఇక్కడ లేదు కదా. స్వామీజీలు వాళ్ళు అలా కాదు. కర్ణాటక చూసుకున్నా, ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా, అదేనండి. ఇప్పుడు లేరని నేను చేతులు ముడిచి కూర్చోవలసిన పని లేదు కదా. ప్రారంభం చేస్తాము, రేపన్న రోజున చెప్పలేం కదా ఎవరు వస్తారో, ఎవరికి ఏది ఇది ఒక బాట అవుతుందో చెప్పలేం కదా. ధర్మ సంస్థాపన కోసం అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు రేపు రాజకీయాల్లోకి వస్తే అసలైన రాజకీయం, అసలైన దీన్ని వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరు? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా రాజకీయ నాయకులు చేసే పని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఏంటి పరిస్థితి? రాజకీయ నాయకులు చేసే పని వీళ్ళు చేయడం కాదు. స్వామీజీగా రాజకీయంలోకి అడుగు పెట్టడమే ధర్మాన్ని ఒక పక్క నిలుపుకోవడం, సమాజాన్ని గాడి తప్పుతున్న సమాజాన్ని ఒక గాడిలో పెట్టడం. ఈ రోజు గాడి తప్పుతుంది ఎక్కడ అంటే రాజకీయ నాయకులు చేసే పని మేము చేయడం అని అంటే, అసెంబ్లీలో ఈయన నీ పెళ్ళం ఆడుతో పోయిందని అన్నారు, ఈయన నీ పెళ్ళం వాడుతో, అది నేనంటానా? అనలేరు. అది కాబట్టి ఆ సభ్యత, ఒక సంస్కారము నేర్పాలంటే, ఒక సంస్కారాన్ని అక్కడ పాదుకొలపాలంటే రావాలి, అడుగు పెట్టాలి. రాజకీయాల్లో ఒక సంస్కరణ రావాలి. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రంలో, అందున ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనిస్తే, మీరు ఆంధ్రప్రదేశ్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. వినండి, ఇప్పుడు తెలంగాణకి దాన్ని కంపేర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏదైనా కూలగొట్టారా? లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలిస్తారు అనుకుందాం, తర్వాత మారుతారా, ఆయనే ఉంటారా, వేరే వాళ్ళు వస్తారా చూద్దాం. వాళ్ళు వేరే దాన్ని కూలగొడతారా? ఇక్కడ తెలంగాణలో ఆ కూలగొట్టే ఇది లేదు. కానీ మన ఆంధ్రాలో వాళ్ళు పోతే ఇళ్ళు కూలగొట్టి, ఇళ్ళు పోతే వాళ్ళు కూలగొట్టి, అంతా పగలగొట్టించుకునే ప్రయత్నమే జరుగుతుంది అక్కడ. అదే మొదట్లో స్టార్ట్ చేసింది ప్రజావేదిక దగ్గర నుంచి. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఆయన చేశాడని ఇప్పుడు ఆయన 2 ముక్కలు వేస్తే నేను 4 ముక్కలు వేయాలి, నేను 4 వేస్తే ఆయన మళ్ళీ 6 వేయాలి. ఇది ఎక్కడ, దీనికి ఎండ్ ఏంటి? వాట్ ఈస్ ది ఎండ్ పాయింట్ ఫర్ దిస్ చెకింగ్ పాయింట్? సో కాబట్టి ఈ రకమైన ఈ ఆలోచన సరళి, అలాగనే ఒక సభ్యత లేని ఒక సభ్యులందరి యొక్క మాట తీరు, సో తర్వాత రోడ్ల మీద వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు గతంలో మనం చూస్తే ఒక్కొక్కళ్ళు ఎన్ని బూతులు మాట్లాడేవారు మంత్రుల స్థాయిలో. అసలు ఒకటి కాదు, ఆడవాళ్ళని అసలు రచ్చకీడ్చి, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భువనేశ్వరి గారే ఉన్నారనుకోండి, ఆవిడ ఎవరికి ద్రోహం చేసింది? ఎవరినో ఒక పల్లెత్తు మాటని ఆవిడ రోడ్డుకి ఇచ్చారా? ఆవిడ రోడ్డు ఎక్కి మొత్తం నిజం గెలవాలని మొదలెట్టిందా? అంటే ఒక స్త్రీ శాపం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అర్థమవుతుంది కదా. సో అలాగనే ఇప్పుడు వీళ్ళు, ఇప్పుడు భారతినో లేకపోతే ఇంకొకరినో, షర్మిలను, ఎవరినైనా సరే ఆ బూతులు మాట్లాడాల్సిన పని ఏంటి? రాజకీయం వరకు రాజకీయంగా ఉండాలి, ఒక సభ్యత ఉండాలి. తర్వాత అందరూ కలుసుకోవట్లేదా అంటే మళ్ళీ కలుసుకున్నారు. ఏ మొహాలు పెట్టుకుని కలుసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కలుసుకోవడం మానట్లేదని అంటే అదే వైరుధ్యం ఏమైనా ఉందా అని అంటే వీళ్ళందరూ కలుసుకుంటారు, మళ్ళీ ఏ మొహాలు పెట్టుకుని, అంత పచ్చి బూతులు తిట్టుకుని ఏ మొహాలు పెట్టుకుని కలుసుకుంటారా నాకు అర్థం. అంటే మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం, ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నాం? మన చుట్టూతా మన అమ్మని మన నాన్నని నోటుకొచ్చినట్టు తిట్టిన, పిచ్చి బూతులు తిట్టిన, నా జన్మనే ప్రశ్నిస్తూ అనుమానిస్తూ తిట్టిన, మళ్ళీ నేను ఏంటిది, అది ఎలాగా, ఎక్కడి, దీనికి ఎండ్ ఏంటి చెప్పండి ఒక మాట. దీనికి ఫుల్ స్టాప్ ఏంటి?
ఇప్పుడు ఇది రెండే ఆంధ్రాకి ప్రత్యామ్నాయం. ఇది పోతే అది, అది పోతే ఇది, ఈడు పగల కొడితే కొట్టించుకోవడం, ఈడు పగల కొడితే కొట్టించుకోవడం, ఈ దొందే తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దా ఆంధ్రాకి? ట్రై చేస్తుంది బీజేపీ, ఎప్పుడు రాలేదు కదా, ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది బీజేపీ. సరే, బీజేపీ కాకపోతే ఇంకొకటండి, బీజేపీ ఇప్పుడు మొన్న జనసేన వచ్చింది కదా కొంచెం. అదేనండి, వేరే ఏదైనా సరే నేను ఆలోచించేది ఆంధ్రాకి ఎవరో ఒకళ్ళ ప్రత్యామ్నాయం కావాలి, ఏదో ఒక మంచి కాకుండా ప్రత్యామ్నాయం వస్తే. నేను అభిప్రాయం ఏంటంటే, వెదర్ వాళ్ళు గెలిచి ప్రభుత్వంలోకి వచ్చారా లేదా పక్కన పెడితే, ఏ పార్టీకైనా సరే ఒక రకమైనటువంటి ఆలోచన మొదలవుతుంది, ఎక్కడో ఒక చెక్ పడుతుంది. లేదంటే ఈసారి నువ్వు, నేను నెక్స్ట్ టైం, తర్వాత మళ్ళీ నువ్వు ఇదే మొక్క ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పగలగొట్టించుకోవడం రాలేదు.